హాయ్ అందరికి నమస్కారం. నేను వన్డే ఆటో ఫ్రీ రైడర్ మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఉదయం 11 గంటలకి ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ మా ఊరోళ్ళందరూ కలిసి టీ తాగనీకి వెళ్ళాం. ఇక్కడ బిర్లా గేట్‌లో చాయ్ వాళ్ళలో టీ తాగనీకి వెళ్ళాము. ఇంకా ఒక టీ తాగేది అయిపోయిన తర్వాత అదే హడావిడిలో ఇంకా పాత బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయినాము. పాత బస్ స్టాండ్‌కి వెళ్ళిన తర్వాత ఇంక వీడియో చేద్దాం అబ్బా అని చెప్పి నేను ఆటోలో చూసుకున్నా, మైక్ చూసుకుంటే అస్సలు లేదు. మైక్ లేదనేటువంటి మూమెంట్ చూసుకుంటే నాకు అస్సలు ఒకటే టెన్షన్ అయిపోయింది. ఇంక టీ తాగేసినాం, మర్చిపోయినాం, మైక్ పోయింది. మైక్ ఖచ్చితంగా పోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఎలాగైనా సరే వెళ్దామని చెప్పి ఆటో రిటర్న్ చేసుకున్నా. ఆటో రిటర్న్ చేసుకొని వస్తున్నా వెళ్దామని. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అప్పుడే అయిపోయింది. కింది మీదకి వెంకటేష్ థియేటర్, రాజవిహార్, జనరల్ హాస్పిటల్, గాయత్రి షెడ్ మొత్తం ట్రాఫిక్ ఫుల్ ఉంది. అసలు నేనైతే ఇంకా ఈ మైక్లు 11 పడినాయి. మైక్లు అయితే పోయినాయి కన్యాగా. ఇంకా మన చేతిలో ఏం లేదు, ఇంకా దేవుడే కాపాడాలని చెప్పి నేను 1% హోప్తో వెళ్ళాను. పోతే అక్కడ అప్పటికే నా ఫ్రెండ్ లాలిపోయి మైకులు తీసుకుని ఉన్నాడు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను హాస్పిటల్ నుంచి పదవసంకి వెళ్ళే టైంలో ఒక ప్యాషన్ ఆటో ఎక్కాడు. హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ పోతున్నాడు గౌరగోపాల్ దగ్గరికి. ఎక్కితే డబ్బులు ఇస్తే నేను వద్దన్నా, ఎందుకులేనా నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చావు కదా అవసరం అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. సో నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎవరైనా మనం మంచి పనులు చేస్తే ఈ విధంగా కూడా మనకి మంచి జరగవచ్చని నేను భావిస్తున్నాను. సో మొత్తానికైతే నా మైక్ నాకు సేఫ్గా దొరికినందుకు ఇచ్చినటువంటి టీచర్లకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీకు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.